డీహైడ్రేషన్ సమస్య ఎక్కువగా సమ్మర్లోనే వస్తుందన్న భావనలో ఉంటారు మనలో చాలామంది. కానీ వర్షాకాలంలోనూ ఈ సమస్య బాధిస్తుందన్న విషయం తెలుసా? అవునండి, మీరు వింటున్నది నిజమే. వర్షాకాలంలో కూడా డీహైడ్రేషన్ కారణంగా నీరసం వంటి పలు అనారోగ్య సమస్యలు వస్తుంటాయి. తేమతో కూడిన వాతావరణ పరిస్థితులే దీనికి కారణమని చెప్తున్నారు వైద్య ఆరోగ్య నిపుణులు. ఎక్కువగా డీహైడ్రేషన్ వల్ల జీర్ణాశయాంతర ఇన్ఫెక్షన్లు, వాంతులు, విరోచనాలు వంటి సమస్యలు వస్తాయట. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. మరి ఈ సమస్య బారిన పడకుండా ఉండాలంటే ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. మొదట, రోజుకు సరిపడ్డ నీటిని తీసుకోవడం చాలా ముఖ్యం. నార్మల్గా వర్షాకాలంలో వాతావరణం చల్లగా ఉండడంతో పాటు పని ఒత్తిడిలో పడి నీరు త్రాగడం మర్చిపోతూ ఉంటారు. ఇది మిమ్మల్ని డీహైడ్రేషన్కు గురి చేస్తుంది. ముఖ్యంగా వర్షాకాలంలో హైడ్రేటెడ్గా ఉండటం చాలా ముఖ్యం. ప్రతి 30 నుంచి 45 నిమిషాలకు ఒకసారి తప్పనిసరిగా ఒక గ్లాస్ చొప్పున నీరు తాగడం అలవాటు చేసుకోవాలి. అలాగే రోజువారీ ఆహారాల విషయంలోనూ జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా నీరు అధికంగా ఉండే కూరగాయలు, పండ్లను ఆహారంలో భాగంగా చేసుకోవాలి. బీరకాయ, సొరకాయ, దోస, కీరదోసకాయ వంటి కూరగాయలు, పుచ్చకాయ, నారింజ వంటి పండ్లను తప్పనిసరిగా తీసుకోవాలి. ఇవన్నీ మన శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడానికి తోడ్పడుతూ ఉంటాయి. డీహైడ్రేషన్కు గురైనప్పుడు అలసటతో పాటు పెదవులు, నోరు పొడిబారడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇది శరీరానికి ఎక్కువ ద్రవాలు అవసరమని సూచించే సంకేతం. అలాగే తగ్గిన మూత్ర విసర్జన, ముదురు పసుపు మూత్రం కూడా హైడ్రేటెడ్ కావడానికి సంకేతంగా భావించవచ్చు. అలాగే చిరాకుగా కూడా ఉంటుంది. సో శరీరంలో ఇలాంటి లక్షణాలు కనిపించినప్పుడు ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా వెంటనే తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఎక్కువ నీరు లేదా ORS వంటివి వెంటనే తీసుకోవాలి.